రోజైతే ఒక మంచి ఎగ్ కర్రీ అయితే చూసేద్దాం రండి. ముందుగా అది చపాతీలోకి, రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుంది. ఎగ్స్ మునిగేదాకా నీళ్ళు అయితే పోసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే ఒక 10 నిమిషాలు, స్లోలో మీడియం ఫ్లేమ్లో అయితే ఒక 13 నుంచి 15 నిమిషాల వరకు అయితే ఉడకబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ముందుగా వీటిని ఉడకబెట్టేద్దాం. మీరు ఎక్కువ కావాలన్నా ఇంకా ఎక్కువ ఎగ్స్ కూడా తీసేసుకోవచ్చు. రాండి ఉడకబెట్టిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చూసేద్దాం అనమాట. అంతలోకి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాను. 2 టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3 అయితే కట్ చేసుకున్నా. ఇవి కూడా వేసేసి బాగా ఎర్రగా వచ్చేటట్టు వేపుకోవాలి. ఇవి త్వరగా వేగాలి అంటే కొంచెం దీంట్లో సాల్ట్ అయితే యాడ్ చేద్దాము. కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇవి బాగా ఎర్రగా వేగితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. పచ్చగా వేపుకున్నామంటే దానికి అంత టేస్ట్ రాదు. బాగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా దాన్ని వేపుకున్నాము అంటే మంచి టేస్ట్ వస్తుంది ఎగ్ కర్రీకి. ఇవి వేగేలోపు మనం గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నాం కదా, ఆ గుడ్లు ఈ తొక్కంతా ఒలిచేసి ఘాట్లు అయితే పెట్టి పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఏం చేయాలని చూపిస్తానండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు అయితే చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇట్లా ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి అయితే వేసుకోవాలన్నమాట. అవి కూడా వేసాక ఏమేమి వేస్తాను అనేది చూపిస్తానండి. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న ఆనియన్స్ అయితే ఇలాగా వేసుకున్నాము. దీంట్లో ఏమేమి వేసుకోవాలనేది చూపిస్తాను. ఒక టమోటా అయితే కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర అయితే ఇట్లా కాడలతో సహా వేసేసుకోవాలి. టేస్ట్ కోసం ఒక 10 జీడిపప్పులు అయితే వేసుకోవాలి. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే ఫ్రెష్గా అల్లము వెల్లుల్లి తీసుకోండి. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. ఇంకా స్పైసెస్ కూడా వేసేద్దాం. ముందుగా దీంట్లో లవంగాలు ఒక 2, ఇవి ఉంటాయి కదా మొగ్గలు ఒక 4 తీసుకున్నాను. చెక్క కొంచెం తీసుకున్నాను. ఈ 3 కూడా వేసేసుకొని ఇవి మొత్తం ఫైన్గా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. పేస్ట్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చూపిస్తానండి. ఇప్పుడు పేస్ట్ అయితే ఇలాగా స్మూత్గా చేసేసుకోవాలన్నమాట. ఒకవేళ మెత్తగా అవ్వలేదు అంటే కొంచెం వాటర్ అయితే వేసుకొని వాటర్ సహాయంతో అయితే ఇలాగ మెత్తగా పట్టేసుకోండి. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ ఏం చేయాలనేది కూడా చూపించేస్తాను. మనం ఇందాక ఆనియన్స్ అయితే వేపుకున్నాం కదా, అదే బాండిల్లో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని ముందుగా ఎగ్స్ అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ కోడిగుడ్లకి అయితే ఇట్లాగా ఘాట్లు కూడా పెట్టానన్నమాట. ఎందుకంటే దానికి ఉప్పు కారం అది బాగా పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అలా చేయటం వల్ల. అందుకని చెప్పి ఇప్పుడు దీంట్లో ఏమేమి వేస్తానని చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నా, కొంచెం పసుపు, కారం కూడా కొంచెం అయితే వేసుకున్నాం. ఎందుకంటే ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి కారం కూడా కొంచెం వేసుకుంటున్నాను అనమాట. ఇవి మొత్తము బాగా పడతాయి కోడిగుడ్లకి. ఇప్పుడు కోడిగుడ్లు అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని దాంట్లో మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఆ మసాలా మొత్తం వేసేద్దాము. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, దాన్ని అయితే గ్రేవీని ఇలాగ వేసేసాను. ఆల్రెడీ ఎర్రగడ్డలు అయితే వేగున్నాయి కాబట్టి ఎక్కువసేపు కూడా వేగాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు కానీ వేగితే చాలు. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేయాలి అనేది చూపించేస్తాను. ముందుగా అడుగంటకుండా చూసుకోవాలి, ఎందుకంటే అడుగంటింది అంటే టేస్ట్ అంతా మారిపోతుంది. అడుగంటకుండా అయితే చూసుకోండి. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు అయితే వేస్తున్నాను. మనం ఆల్రెడీ ఉల్లిపాయల్లో కొంచెం వేసుకున్నాము, కోడిగుడ్లు వేపేటప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి ఉప్పు టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి కారం కూడా, మాకు కారం తక్కువ తింటాం కాబట్టి నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర అయితే కొంచెం వేస్తున్నాను. ఇంకా ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకుంటున్నాను. ఈ మొత్తం కలిసిపోయేటట్టు అయితే ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అడుగంటకుండా కొంచెం నీళ్ళు అయితే పోసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నీళ్ళు కూడా వేసేసుకొని మనకి మరీ అంత పల్సగా అయితే రాకూడదు, కొంచెం చిక్కగా ఉండేటట్టే చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇది
వాటర్ వేసేసిన తర్వాత ఒకసారి ఏమనుకోబాకండి, ఒక్కోసారి అట్లా ఇంగ్లీష్లో ఒకసారి తెలుగులో అంటున్నానని ఒక్కోసారి గబాన్ వచ్చేస్తూ ఉంది. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కోడిగుడ్లు కూడా వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ కోడిగుడ్లు కూడా వేసేసి ఇంకా మూత పెట్టేసుకున్నాము అంటే మన కూర రెడీ అయిపోద్ది. ఈ ఆయిల్ మనం ముందుగా ఆయిల్ వేసాం కదా, ఆయిల్ అంతా పైకి తేలిన దాకా అయితే మూత పెట్టేసి ఒక 5 నుంచి 7-8 నిమిషాలుగా ఉడికింది అంటే మన కూర రెడీ అయిపోతుంది. దీంట్లో వేయటం మర్చిపోయాను నేను, మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది. పెరుగు ఒక 2 స్పూన్ల పెరుగు అయితే తీసి పెట్టుకున్నాను. ఇది వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. నేను ఇందాక వేయటం మర్చిపోయాను. ఎగ్స్ వేసే ముందే వేసేసుకోండి మీరు. రాండి ఇప్పుడు మూత తీసి చూద్దాము మన కూర రెడీ అయిందా లేదా అనేది. మన కూర అయితే రెడీ అయిపోయింది. ఇలాగని ఆయిల్ పైకి తేలిందంటే ఇంకా ఆపేసుకోవచ్చు అనమాట. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బిర్యానీకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా ఎన్నెన్నో మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి.